హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే మన ఇంటర్నెట్ డౌన్లోడ్ స్పీడ్ని డౌన్లోడింగ్ అప్పుడు ఎలా ఇంక్రీజ్ చేయాలో చెప్పబోతున్నాను. జస్ట్ దానికి చిన్న టిప్ అంతే. మనం ఎప్పుడు యూస్ చేసే బ్రౌజర్స్ ఉన్నాయి కదా, ఆ బ్రౌజర్స్లో ఒక బ్రౌజర్ యూసీ బ్రౌజర్ అని చెప్పి మీరు వినే ఉంటారు. యూసీ బ్రౌజర్లో మనం డౌన్లోడింగ్ అనేది చేస్తుంటాం కదా, ఆ డౌన్లోడింగ్ చేసేటప్పుడు మనకి డౌన్లోడ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనం చూస్తున్నట్టయితే కనుక ఈ యాప్ అనేది ఫ్రీ అవైలబిలిటీ కూడా. జస్ట్ మనం దాన్ని క్లిక్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుందాం. సో మన ఈ యాప్ని చూసుకున్నట్టయితే ఇప్పుడు దాకా 100 మిలియన్స్ మంది డౌన్లోడ్ చేసుకున్నారు. 4.1 రేటింగ్. దీంట్లో మనకి క్రికెట్ స్కోర్ అనేది చిన్న చిన్న గ్యాడ్జెట్స్ ఉన్నాయన్నమాట. మనం సింపుల్గా అత్తమాను బ్రౌజర్లో కలగకుండా సింపుల్గా మన నోటిఫికేషన్ బార్లో అనేది క్రికెట్ స్కోరు, దీనికి సంబంధించిన యాప్స్, డైలీ న్యూస్ అనేది మన నోటిఫికేషన్ బార్లో సింపుల్గా వచ్చేస్తుంటుంది అనమాట. సో మన ఈ యాప్ ద్వారా మనం ఇంకో యూజ్ ఏంటంటే దీంట్లో యాడ్స్ అనేవి కంప్లీట్లీ అవాయిడెడ్ అనమాట. డేటా సేవింగ్ కూడా ఉంటుంది. సో యాప్ డౌన్లోడ్ అయిపోయింది, ఓపెన్ చేసి చూద్దాం. సో మనం చూసుకున్నట్టయితే మామూలు బ్రౌజర్లో కన్నా ఇందులో చూసారు కదా, ఎనేబుల్ స్పీడ్ మోడ్ టు సేవ్ డేటా అండ్ బూస్ట్ స్పీడ్, ఇవన్నీ ఆటోమేటిక్గా చేసుకుంటుంది. సో ఇప్పుడు నేను ఒక సాంగ్ డౌన్లోడ్ చేయబోతున్నాను. సో ఇప్పుడు నేను క్షణం సాంగ్స్ అనేది డౌన్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూసినట్టయితే మీరు మనకి ఇందులో ఫైల్స్ వేస్తున్నాయి కదా, మనం యాజ్ ఇట్ ఈజ్ మన బ్రౌజర్లో ఎలా అయితే డౌన్లోడ్ చేసుకుంటాం దీంట్లో కూడా సేమ్ డౌన్లోడింగ్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇందులో డౌన్లోడింగ్ ఆప్షన్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. మిగతా వెబ్సైట్లో కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దాని మీద క్లిక్ చేసుకున్నట్టయితే నాకు డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి, స్పీడ్ ఇంకా ప్యూర్ డౌన్లోడ్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 2 కలర్స్ కనిపిస్తున్నాయి. వన్ ఇస్ థిక్ బ్లూ వచ్చి నాకు వచ్చే స్పీడ్, అది బ్రౌజర్ అనేది ఇంక్రీజ్ చేసే స్పీడ్ మనకు లైట్ బ్లూలో కనిపిస్తుంది. మన డౌన్లోడ్ స్పీడ్ అనేది ఎంత మట్టుగా అది ఇంక్రీజ్ చేస్తుంది అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో ఇలా చేసుకోవడం వలన మన డౌన్లోడ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. దీంట్లో ఇంకో స్పెషల్ ఫీచర్ ఏంటంటే మనకి ఇందులో సెట్టింగ్స్లో కానీ వెళ్తే కనుక క్విక్ యాక్సెస్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. క్విక్ యాక్సెస్లో క్విక్ సెర్చ్, మన డైరెక్ట్ నోటిఫికేషన్ బార్లో సెర్చ్ చేసుకోవచ్చు. ఫేస్బుక్, క్రికెట్ లైవ్, ఇందులో అనేది మనం డైరెక్ట్ నోటిఫికేషన్ బార్లో చూసినట్టయితే ఇదిగో ఫేస్బుక్ సెర్చ్ బార్, అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఏ మ్యాచ్ జరుగుతుందో దాని స్కోర్ కూడా వస్తుంది. ఇలాగ మనం క్విక్ యాక్సెస్ అని కూడా పెట్టుకోవచ్చు.